డిఆర్డిఓ నిన్న ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ మొదటి ఫ్లైట్ టెస్ట్లని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశామని ప్రకటన చేసింది. ఈ IADWS అనేది ఒక మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇందులో QRSAM, విషోరాట్స్ మిజైల్స్, ఒక హై పవర్ లేజర్ బేస్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఉంటుందని చెప్పింది. అంటే ఈ 3 సిస్టమ్స్ని వేరు ప్రాజెక్టులలో డెవలప్ చేయగా ఇప్పుడు వాటన్నింటినీ కలిపి మరో కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా డెవలప్ చేసింది. ఇంతకుముందు ఇండియా అమెరికా నుండి ఇలానే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ని కొందామని చూసింది. 2020లో ట్రంప్ ప్రభుత్వం అమ్ముతామని అప్రూవల్ కూడా ఇచ్చింది. ఈ సిస్టంలో 30 కిలోమీటర్ల రేంజ్ ఉన్న నాసమ్స్, 6 కిలోమీటర్ల రేంజ్ ఉన్న స్టింగర్, ఇంకా కొన్ని షార్ట్ రేంజ్ సిస్టమ్స్ ఉంటాయి. మిలిటరీ బేస్లతో పాటు వాషింగ్టన్కి ప్రొటెక్షన్గా ఈ సిస్టమ్ ఉంది. అయితే అమెరికా కూడా అమ్ముతామని చెప్పాక ప్రైస్ ఎక్కువ ఉండడం వలనో లేదా డిఆర్డిఓ కొంచెం టైం ఇస్తే అలాంటి సిస్టమ్ని మేమే డెవలప్ చేస్తామని చెప్పడం వలనో ఈ డీల్ ఆగిపోయింది. అయితే 5 ఇయర్స్లో డిఆర్డిఓ అదే పేరుతో ఈ సిస్టమ్ టెస్ట్లని కండక్ట్ చేసింది. ఇందులో ఉన్న 3 వెపన్స్ కూడా లేటెస్ట్గా డెవలప్ చేసినవి. ఇంకా సర్వీస్లో జాయిన్ అవ్వలేదు. టెస్టింగ్లో చివరి స్టేజెస్లో టెస్టులు పూర్తయి ఆర్డర్స్ ఇచ్చే ప్రాసెస్లో ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ వందలాది కమికజే డ్రోన్లని లాంచ్ చేశాక ఇలాంటి ఒక సిస్టమ్ హై ప్రయారిటీ లిస్ట్లోకి వెళ్ళింది. డిఆర్డిఓ కొన్ని నెలల్లోనే ఈ 3 సిస్టమ్స్ని ఒకే సిస్టమ్గా ఇంటిగ్రేట్ చేసి టెస్టులు చేసింది. ఫస్ట్ QRSAM, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. ఇది నాసమ్స్కి ఈక్వల్. 30 కిలోమీటర్ల రేంజ్లో ఎయిర్ క్రాఫ్ట్, మిజైల్స్, పెద్ద సైజు డ్రోన్లని షూట్ డౌన్ చేయగలదు. కావాలంటే చిన్న సైజు కమికజే డ్రోన్ల మీద కూడా వాడచ్చు. ఈ సిస్టమ్ని మెయిన్గా మూవింగ్ కాన్వాయ్స్కి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం డెవలప్ చేసింది. అంటే యుద్ధాల్లో ఆర్మీ, ట్యాంక్స్, ఆర్మర్డ్ వెహికల్స్తో సైన్యాన్ని తీసుకొని దాడులు చేయడానికి వెళ్తుంది. అయితే శత్రువు తమ ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్స్, డ్రోన్లతో వాటి మీద దాడి చేస్తాడు. అయితే ఈ సిస్టమ్ ఆ కాన్వాయ్స్తో మూవ్ అవుతూనే టార్గెట్స్ని ట్రాక్ చేస్తూ షూట్ డౌన్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఎయిర్ ఫోర్స్లో S-400 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఒక ఫిక్స్డ్ లొకేషన్లో ఉండవు. తరచూ పొజిషన్ని మారుస్తూ ఉంటాయి. అలా మూవ్ అవుతున్నప్పుడు శత్రువులు దాడి చేయకుండా ఆ ఎయిర్ డిఫెన్స్ కాన్వాయ్స్కి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ని కేవలం మిలిటరీ కాన్వాయ్స్కే కాదు, ఎయిర్ బేస్లు, సిటీస్ లాంటి హై వాల్యూ అసెట్స్ని డిఫెండ్ చేయడానికి కూడా వాడాలని ఈ కొత్త ఎయిర్ డిఫెన్స్లో ఫస్ట్ లేయర్ డిఫెన్స్గా యాడ్ చేసింది. ఆకాశ్ మిజైల్కి కూడా 30 కిలోమీటర్ల రేంజ్ ఉంది. అయితే QRSAM అనేది న్యూ జనరేషన్ సిస్టమ్, లైట్ వెయిట్ ఉంటుంది. లాంచర్కి 3కు బదులు 6 మిజైల్స్ ఉంటాయి. మిజైల్కి బెటర్ స్పీడ్ ఉంటుంది. అడ్వాన్స్డ్ AESA రెడార్స్ ఉన్నాయి. నెక్స్ట్ విషోరాట్స్, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ట్రైపాడ్ నుండి ఫైర్ చేసే ఒక మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. రేంజ్ గురించి క్లారిటీ లేదు. మిజైల్ అయితే ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ మ్యాన్ ప్యాడ్స్. టార్గెట్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి హైటెక్ ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఉంది. ఇతర ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఉన్నాయి. అయితే స్టింగర్ 10 కేజీల వెయిట్ ఉండి 6 కిలోమీటర్ల రేంజ్ ఉంది. కానీ విషోరాట్స్ 20 కేజీ వెయిట్ ఉంటుంది. 10 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందనేది ఎస్టిమేషన్. ఈ మిజైల్ని తక్కువ ఎత్తులో ఫ్లై చేస్తున్న జెట్స్, హెలికాప్టర్, డ్రోన్లని షూట్ డౌన్ చేయడానికి వాడచ్చు. ఫార్వర్డ్ బేసెస్లో ఇతర మిలిటరీ ఇన్స్టాలేషన్స్ దగ్గర ట్రూప్స్ పట్టుకొని రెడీగా ఉంటారు. ఈ మిజైల్స్ ఈ కొత్త సిస్టంలో సెకండ్ లేయర్ డిఫెన్స్గా ఉంటాయి. ఇప్పుడు ట్రైపాడ్ నుండి ఫైర్ చేశారు కానీ మల్టిపుల్ మిజైల్స్తో స్మాల్ లాంచర్ని డెవలప్ చేయడానికి కూడా అవకాశాలున్నాయి. ఎందుకంటే డిఆర్డిఓ వార్షిప్స్లో మోహరించడానికి ఒక మిజైల్ లాంచర్తో వర్షన్ని డెవలప్ చేస్తుంది. ఇక మూడోదైతే హై పవర్ లేజర్ వెపన్ అని చెప్పింది. కానీ ఏ వెపన్ అనేది కన్ఫర్మేషన్ లేదు. హై పవర్ అని చెప్పింది కాబట్టి కొన్ని నెలల క్రితం డిఆర్డిఓ బయటపెట్టిన 30 కిలోవాట్ లేజర్ వెపన్ అవ్వచ్చు. ఇది ప్రస్తుతం ట్రయల్స్లో ఉంది. మీడియా రిపోర్ట్స్ ఈ సిస్టమ్ 5 కిలోమీటర్స్ రేంజ్లో డ్రోన్స్ని డౌన్ చేయగలదని చెప్తున్నాయి. డిఆర్డిఓ దీన్ని లాస్ట్ లేయర్గా యాడ్ చేసింది. ఇలా డిఫరెంట్ ప్రాజెక్టులలో ఈ సిస్టమ్స్ని డెవలప్ చేసింది. అయితే వాటిని కలిపి ఇంకో కొత్త సిస్టమ్ని ఇప్పుడు డెవలప్ చేస్తుంది. QRSAM ఆర్మర్డ్ కాలమ్స్ని డిఫెండ్ చేసే రోల్ని కంటిన్యూ చేస్తుంది. అయితే ఈ కొత్త సిస్టంలో కూడా ఫిక్స్డ్ హై వాల్యూ అసెట్స్ని డిఫెండ్ చేసే రోల్లో ఉంటుంది.
ఈ సిస్టమ్ ఎయిర్క్రాఫ్ట్తో పాటు TB2 లాంటి పెద్ద పెద్ద డ్రోన్లని షూట్ డౌన్ చేయగలదు. చిన్న చిన్న కమికాజే డ్రోన్లను అయితే 20-30 కిలోమీటర్ల దూరంలో గుర్తించలేరు కాబట్టి విషోరాట్స్ వాటిని డౌన్ చేస్తుంది. QRSAM రాడార్సే ఆ డ్రోన్లని ట్రాక్ చేస్తూ డేటాని విషోరాట్స్కి షేర్ చేస్తుంది. ఒకవేళ పెద్ద సంఖ్యలో వచ్చి విషోరాట్స్ కొన్నింటిని మిస్ చేసినా కూడా ఇక లేజర్ వెపన్ చూసుకుంటుంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మన ఎయిర్ బేస్లని టార్గెట్ చేసి 400కి పైగా డ్రోన్లని లాంచ్ చేసింది. అయితే S-400లో షార్ట్ రేంజ్ మిజైల్స్, ఆకాశ్ మిజైల్స్, D4 లాంటి యాంటీ డ్రోన్ సిస్టమ్స్, L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్తో వాటన్నింటినీ డౌన్ చేశాం. దీని తర్వాత ఇప్పుడు మెయిన్గా డ్రోన్లని షూట్ డౌన్ చేయడం కోసమే 3 లేయర్స్లో లో కాస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని టెస్ట్ చేస్తున్నారు. అప్పర్ లేయర్లో ఉన్న QRSAM రాడార్సే మిగిలిన రెండింటికి డేటాని షేర్ చేస్తుంటాయి. ఆ డేటాతో సొంత సెన్సార్లను కూడా వాడి షూట్ డౌన్ చేస్తాయి. ఓవరాల్గా ఇంతకుముందు నాసమ్స్ ప్లస్ స్టింగర్తో ఉన్న సిస్టమ్ని కొందామని ఆగి ఇప్పుడు నాసమ్స్లా QRSAM, స్టింగర్ రోల్లో విషోరాట్స్ ప్లస్ లేజర్ వెపన్ని కూడా యాడ్ చేసి DRDO అదే పేరుతో సొంత సిస్టమ్ని రెడీ చేస్తుంది. ఇది మిలిటరీ బేస్లు, సిటీస్లో ప్రొటెక్షన్గా ఉంటుంది. భార్గవాస్త్ర లాంటి ఇంకొన్ని స్పెషలైజ్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కూడా టెస్టింగ్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.